నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సీలో అక్రమాలు చేసి యువత గొంతు నులిమేశారన్న టీడీపీ అధినేత చంద్రబాబు. రైతుల సంక్షేమంకు వైఎస్ఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారు. జేడీసీసీ బ్యాంక్ ప్రాంగణంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేలా మహిళల నిర్ణయాలు ఉండాలి. ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన మహిళల ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని రామాంజనేయులు. మార్చి 18 నుంచి 30 వరకు 10th పబ్లిక్ ఎగ్జామ్స్. జిల్లా వ్యాప్తంగా 147 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. డీఈఓ శైలజ వెల్లడి. జగన్ ప్రభుత్వం యువతను దగా చేసిందని, ఏపీపీఎస్సీలో అక్రమాలు చేసి యువత గొంతు నులిమేశారని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీపీఎస్సీని వైసీపీ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని ఆరోపించారు. ఏపీపీఎస్సీ అక్రమాలపై మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలోని యువతను దుర్మార్గంగా దగా చేసి వారి ఆశలు చంపేశారని ధ్వజమెత్తారు. 2018 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అవినీతి రాజ్యం మేలిందన్న చంద్రబాబు పోస్టులను అమ్ముకున్నారని, తాడేపల్లి ప్యాలెస్ లో ఇచ్చిన లిస్టులోని వారికే పోస్టింగ్లు వచ్చేలా చేశారన్నారు. జగన్ కు అనుకూలంగా వ్యవహరించిన గౌతమ్ సవాంగ్ ను ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమించారని, కార్యదర్శిగా వ్యవహరించిన సీతారామాంజనేయులు అక్రమాల్లో భాగస్వామి అని ఆరోపించారు. హైకోర్టుకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన అధికారులను ఏమనాలని నిలదీశారు. రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ఒకసారి దృష్టి పెట్టవలసిన సమస్య. ఈ రాష్ట్ర యువత పట్ల నా యొక్క ఏ విధంగా చెప్పాలో చెప్పలేను. దగా చేయడం అంటామా, దుర్మార్గం చేయడం అంటామా, వాళ్ళ ఆశల్ని చంపేయడం అంటామా, లేకపోతే వాళ్ళ జీవితాలపైన వాళ్ళకి ఆశ లేకుండా చేసుకోవడం అంటామా, అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం. ఏం చేయాలి వీళ్ళని? సర్వీస్ కమిషన్ అంటే పారదర్శకంగా చేస్తుంది, నీతి నిజాయితీ చేస్తుంది, అవకతవకలు ఉండవు, వాళ్ళకంతా ఎక్స్పర్టైజ్ ఉందనే ఉద్దేశం తప్ప చెప్తే వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, ఈ ఇద్దరు గ్రేట్ పీపుల్ రాష్ట్ర ప్రజానీకం మీరే నిర్ణయించుకోవాలి. ఎవడి మీద కక్ష తెచ్చుకోవాలి, ఎక్కడ తప్పుడు పనులు చేయాలి, ఇదే పని ఇతనికి. అక్కడి నుంచి ఇంటెలిజెన్స్కి వచ్చావు కదా, నీకు తెలుసు కదా, తెలిసి నువ్వే లిస్ట్ తయారు చేసి పంపించావు. మళ్ళా ఎవడికి ఉద్యోగాలు ఇవ్వాలని తాడేపల్లి కొంపలో కూర్చొని ఇష్టానుసారంగా చేసి, వీళ్ళ ఇష్ట ప్రకారం చేసి మొత్తం దాచిపెట్టి తప్పుడు అఫిడవిట్లేసి ఇష్టానుసారంగా బిహేవ్ చేసే పరిస్థితికి వచ్చారు వీళ్ళు. దే ఆర్ అన్ఫిట్ టు బి ఐపీఎస్ని కూడా వీళ్ళకి తీసేయాలి. ప్రజా జీవితాలతో ఆడుకునే వ్యక్తుల్ని పనిష్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది పనిష్ చేయాల్సిన కూడా డిమాండ్ చేస్తున్నా. ప్రజలు గెలిచి రాష్ట్రం నిలబడాలి. ఇది జరగకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదన్నారు చంద్రబాబు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ ముందుకు రావాలని సూచించారు. ప్రజల్ని, రాష్ట్రాన్ని కాపాడటానికే టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు అని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ బాధితులనే క్యాంపెయినర్లుగా కావాలని పిలుపునిచ్చారు. మోడీ నాయకత్వంలో దేశం ముందుకు వెళ్తుంటే రాష్ట్రాన్ని జగన్ వెనక్కి తీసుకెళ్తున్నారని విమర్శించారు. పార్ట్నర్స్ లో, అలయన్స్ పార్ట్నర్స్ లో ఎక్కడైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సార్ట్అవుట్ చేసుకుంటాం. రెండోది, ఒకటే నేను మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని, 3 పార్టీల నాయకుల్ని, కార్యకర్తలను ఒకటే అపీల్ చేస్తున్నాం. ఈ 3 పార్టీలు కలిసి పోరాడేది రాష్ట్రాన్ని సేవ్ కాపాడుకోవడానికి, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేశాం. అందుకే అందరం కలిసి ఎక్కడికి కూడా ఒక అవగాహన రావాలి. ఈరోజు మనం గవర్నమెంట్ రావాలి, ఫస్ట్ స్టేట్, ప్రజలు, తర్వాత మనం. అది తప్పదు మనకు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ కండువా కప్పి సీఎం జగన్ ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించారు. ముద్రగడతో పాటు ఆయన తనయుడు గిరి కూడా పార్టీలో చేరారు. జిల్లా సహకార బ్యాంకు కేంద్ర కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని శాసనమండలి విప్ లేళ్ల ఆపిరెడ్డి ఆవిష్కరించారు. జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి రామాంజనేయులు ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆపిరెడ్డి మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి రైతుల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న వైసీపీ ప్రభుత్వం రైతులు పండించిన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసి వారికి అండగా నిలుస్తుందన్నారు. వైసీపీ కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వ్యక్తి లాల్పురం రాము అని జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా జిల్లా వ్యాప్తంగా రాము సేవలు అందించడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో రాము రాష్ట్ర స్థాయిలో పార్టీకి సేవలు అందించేలా జగన్ అవకాశం ఇస్తారన్నారు అప్పిరెడ్డి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది రైతాంగ ప్రభుత్వం. రైతాంగం ఎందుకంటే రాజశేఖర గారు నమ్మినటువంటి విధంగా రైతాంగం బాగున్నారనే భావంతో కలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు సాగుతా ఉన్నారు. ఆ రీతిలో ఇవాళ ఎందుకంటే రాము గారు ఇన్ని కార్యక్రమాలు ఇవాళ చేయగలిగారంటే అప్పిరెడ్డి గారు నేను ఆయనకి తోడుగా ఉన్నమాట నిజమే. కానీ ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పట్ల అభిమానంతో, ఎందుకంటే రాము గారు కూడా పార్టీ పెట్టిన దగ్గర నుంచి జెండా బుధాలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా ఈ రాష్ట్రంలో ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా కాదనుకుని ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా నిలబడ్డాడు, అండగా నడిచాడు. ఆ కోణంలోనే ఇవాళ రాము గారికి జగన్మోహన్ రెడ్డి గారు నేను నిజంగా చెప్తా ఉన్నా, ఈయన ఏ కాగితం తీసుకున్నా కూడా నో అని చెప్పే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఎందుకంటే రాము గారు అంటే అంత విశ్వాసం, నమ్మకం. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి, సహకార స్ఫూర్తిదాత అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహావిష్కరణ మా బ్యాంకు ఆవరణలో జరుపుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. అప్పిరెడ్డి గారి చేతుల మీదుగా మా పాలకవర్గం వచ్చిన తర్వాత ఈ బ్యాంకు వ్యాపారం కూడా గతంలో 2,400 కోట్లు ఉండే వ్యాపారం ఇప్పుడు మా పాలకవర్గం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో మేము సుమారు 6,300 కోట్లకి రైతులకు కానీ, రైతుకు అనుబంధ రంగాలకు కానీ, పేద మహిళలకు కానీ వీళ్ళందరూ కూడా రుణాలు ఇవ్వడం జరిగింది. మరి అది కూడా మేము ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి గొప్పగా మేము చెప్పుకోవడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రతిపాడు నియోజకవర్గ మహిళల ఆత్మీయ సమావేశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమావేశంలో టీడీపీ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. సమాజాన్ని ప్రభావితం చేసేవారు మహిళలు అని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేలా మహిళల నిర్ణయాలు ఉండాలన్నారు. ఆదాయం తగ్గి ధరలు పెరగడం, యువత మత్తు పదార్థాలకు బానిసలు కావడంతో కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమవుతుందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు ఆదాయం పెరుగుతుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. అత్యంత ప్రభావితం ఓట్లు వేసే విధంగా ప్రభావితం చేయబోయేటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు మీరు. ఆదాయం ఏమో తగ్గిపోతా ఉంది చాలా మందికి. రెండోది మందు రూపంలో వచ్చిందంతా వెనక్కి తీసుకుంటా ఉన్నారు. ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, కొంతమంది చనిపోతా ఉన్నారు. చనిపోతే ఫ్యామిలీలు ఈ రోజు రోడ్డును పడేటువంటి పరిస్థితి. మరి పిల్లల్ని తీసుకుంటే ఉద్యోగాలు లేవు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేయాలని కూడా ఇలా ఉంది ఈ రోజున. ఎక్కడ పడితే అక్కడ గంజాయి. సో ఒక కుటుంబ వ్యవస్థే ఈ రోజున చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి. కాబట్టి మీకు తెలుసు ఎందుకు ఈ తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత మీకు అందరికీ బాగా తెలుసు. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల్లో రాష్ట్రం యొక్క ఆదాయం పెరిగినప్పుడు ఆ ఆదాయం అనే దాంట్లో పెరిగితే ప్రతి ఒక్కరికి అది ఉపయోగపడుతుంది. సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇవ్వాల్సిందే. మహిళలకు డబ్బులు ఇవ్వడం కాదు, డబ్బులు ఎలా సంపాదించాలో వివరించాలన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని కోరారు.
18 సంవత్సరాలు 45 సంవత్సరాలు నిండిన మహిళకు 1,80,000 వచ్చేది 5 సంవత్సరాల్లో. కానీ 18,750 ఇవ్వడం ద్వారా కేవలం 75,000 4 ఏళ్ళకి వస్తుంది. అంటే ఒక్కొక్క మహిళకు, పేద మహిళకి 1,05,000 టోపీ పెట్టాడు. మనకు రావాల్సిన డబ్బుని నొక్కేసి పథకం మార్చాడు. అంతే తప్ప 18,750 పథకం కాదని ఆయన చెప్పింది అదే. మార్చి 18 నుండి 30 వరకు జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ తెలిపారు. డీఈఓ శైలజ ఆమె కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 27,366 మంది రెగ్యులర్ విద్యార్థులు, 3,925 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానున్న పరీక్షలకు విద్యార్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని కోరారు. 1 నిమిషం నిబంధన ఎక్కడా లేదని, పరీక్షా కేంద్రాల్లోకి ప్యాడ్, పెన్ను, పెన్సిల్ మాత్రమే విద్యార్థులు తీసుకుని రావాలని సూచించారు. పిఎస్, ఎన్ఎస్ సబ్జెక్టులకు విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రవాణా సౌకర్యాల విషయంలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఎగ్జామ్స్ ఉదయం 9:30 నుంచి 12:45 వరకు జరుగుతుంది. మొత్తం 460 స్కూళ్ళ నుంచి రెగ్యులర్ వాళ్ళు 27,366 మంది, అలాగే ప్రైవేట్ క్యాండిడేట్లు 3,925 మంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈ ఎగ్జామ్ జిల్లా వ్యాప్తంగా 147 సెంటర్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్కి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ అందరినీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే సెక్యూరిటీ కోసం పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు. 8:30 కంతా పిల్లలు సెంటర్స్లో ఉండాల్సిందిగా నేను పిల్లల్ని, పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సైన్స్, పిఎస్ఎంఎస్ 2 పేపర్స్ సపరేట్గా ఉంటాయి. లాస్ట్ ఇయర్ కలిపి ఉన్నాయి. ఈ ఇయర్ 7 సబ్జెక్ట్స్, పిఎస్ ఒక రోజు, ఎన్ఎస్ ఒక రోజు ఉంటుంది. ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి ఉచిత ప్రవేశం కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు డీఈఓ శైలజ తెలిపారు. ఉచిత విద్యా హక్కు చట్టం ప్రకారం 2024-25 అకాడమిక్ సంవత్సరంలో 1వ తరగతిలో ప్రైవేట్ స్కూల్స్లో 1వ తరగతి ఉచిత ప్రవేశం కోసము అప్లికేషన్స్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉంది టైం. ఇప్పటికీ మన జిల్లా నుంచి దాదాపు 1,100 పిల్లలు అప్లై చేసుకున్నారు. ఇంకా చాలామంది అప్లై చేసుకోవచ్చు. మినిమం 3,000 అప్లికేషన్స్ కూడా పెట్టవచ్చు మనము. సో కాబట్టి ఇది కొంచెం పేరెంట్స్ అందరూ కూడా ఎలిజిబిలిటీ ప్రకారము ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉందో, యాన్యువల్ ఇన్కమ్ 12,000 లోపు ఉన్న వాళ్ళందరూ కూడా 1వ తరగతిలో అడ్మిషన్స్కి వాళ్ళ నియర్ బై ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిషన్స్ కోసం పిల్లలకి అప్లై చేయవచ్చు. ఇది 1వ తరగతిలో ఒకసారి అడ్మిట్ అయితే ఆ పిల్లలు 10వ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అదే స్కూల్లోనే కంటిన్యూ అవుతారు. కృష్ణా గోదావరి బేసిస్లో లభ్యమయ్యే గ్యాస్, చమురులో ఆంధ్రప్రదేశ్కు హక్కు కల్పించాలని కృష్ణా గోదావరి బేసిస్ గ్యాస్, చమురు సాధనా సమితి కన్వీనర్ కొల్లా రాజమోహన్ రావు డిమాండ్ చేశారు. ఏపీకి హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ అన్ని రాజకీయ పార్టీలు వారి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని కోరారు. అరండల్పేటలో రాజమోహన్ రావు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే గ్యాస్, చమురు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దక్కాలనే అంశంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. 20 ఏళ్ల నుండి ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ ఉత్పత్తి అవుతుందని, ఏపీకి రావాల్సిన వాటాపై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమం చేస్తున్నట్లు చెప్పారు. ఏపీలో లభిస్తున్న సహజ వనరులు ఏపీ ప్రజలకే చెందాలి కానీ ప్రైవేట్ వ్యక్తులకు, కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టడం సరికాదన్నారు. కృష్ణా గోదావరి బేసిస్ గ్యాస్లో ఆ ప్రాంత ప్రజలకు 50% వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రజల యొక్క అవసరాలు, పారిశ్రామిక అవసరాలు, ఈ విద్యుత్ తయారు చేసేటటువంటి ఆ ప్లాంట్కి గ్యాస్ సప్లై చేయటం, ఇవన్నీ అవసరాలు తీరిన తర్వాతే ఆంధ్రదేశ సరిహద్దులు దాటాలని ఆంధ్రదేశంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఒకటిగా అడిగారు. ప్రజల యొక్క ముఖ్యమైనటువంటి డిమాండు ప్రజలది ఏంటంటే సహజ వనరులు ప్రజలకు చెందుతాయి. సహజ వనరులు కొద్దిమంది కాదు. మనకు ఆర్టికల్ 39B కానీ సిలో కానీ చెప్పింది ఏంటంటే ఈ సహజ వనరులు అనేటువంటి ప్రజలకు చెందాలా. మన కేజీ బేసిన్ నుంచి 30% ఆదాయం వస్తుంది. ఆయనకు 100 రూపాయలు ఇస్తే 30 రూపాయలు ఒక్క కేజీ బేసిన్ నుంచి వస్తుంది. 12th ఫైనాన్స్ కమిషను చెప్పింది. ఏమని చెప్పింది?
అక్కడ ఏ ప్రాంతంలో అయితే సహజ వనరులు ఉన్నాయో అవి వాడుకునేటప్పుడు ఆ ప్రాంత ప్రజలకి 50% వాటా వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళ అవసరాలను ముందు తీర్చాలా, తర్వాత వచ్చినటువంటి లాభాల్లో 50% వాటా ఇవ్వాలని చెప్పారు. 800 ప్రభుత్వ స్కూల్స్ లో పనిచేస్తున్న యోగా ఇన్స్ట్రక్టర్లకు, అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద యోగాసనాలు వేస్తూ నిరసన తెలిపారు. బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ స్కూల్స్ లో యోగా ఇన్స్ట్రక్టర్లుగా నియమితులైన వారికి 35,000 జీతం ఇస్తామని చెప్పి సక్రమంగా చెల్లించడం లేదన్నారు ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ బాబు. దాదాపు 15 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఫౌండేషన్ బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం యోగాని ప్రోత్సహిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా కూడా. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యార్థులందరూ ప్రజలకు అందరికీ ఉచితంగా యోగా శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక జీవో తీసుకొచ్చారు. దానికి గుంటూరు నగరంలో ఉన్నటువంటి బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్ వాళ్ళు వీరందరితో దాదాపు 800 స్కూళ్ళకి ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు జీవో ప్రకారం వీళ్ళు అక్కడ జాయిన్ అయినారు. అయితే వారి ప్రకారం ఏం చెప్పారంటే నెలకి 35,000 శాలరీ ఇన్స్ట్రక్టర్లకు, అదేవిధంగా అసిస్టెంట్లకు 25,000 శాలరీ ఇస్తామన్నారు. కానీ 2-3 నెలలు మాత్రమే 10,000, 15,000, 20,000 ఇచ్చారు. తర్వాత 14-15 నెలలు అవుతున్నా వాటి జీతాలు ఇవ్వలేదు. పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు చెల్లించడంతో పాటు వీళ్ళకు ఉద్యోగ భద్రత ఇవ్వాలని కోరుతా ఉన్నాం. వైసీపీలో కాపులకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ విమర్శించారు. గుంటూరు వారి తోటలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీలో మధ్యతరగతి కార్యకర్తలు, నాయకులను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. కాపు ఏపీపీలను పదవుల నుంచి తొలగించడం సరికాదన్నారు. వైసీపీ పూర్తిగా అవినీతిమయంగా మారిందని, పార్టీలో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా వైసీపీకి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి తమ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. పార్టీ ప్రారంభం నుంచి వర్కౌట్ పనిచేస్తూ ఉన్నాను. ఆ రోజున వైఎస్ఆర్ గారి ఆశయాలు నచ్చి ఆ పార్టీలో చేరటం. కానీ ఈ రోజున పార్టీలో అంతా ఎక్కడ చూసినా కూడా ఒక వర్గానికి పైచేయి జరగటం, ఒక వర్గం నియంతృత్వ పోగొడలు పోతాం, అలాగే ఒక వర్గం వాళ్ళకే పనులు అవుతాం. మిగతా క్యాడర్కి కానీ, మాలాంటి కార్యకర్తలకు కానీ, మాలాంటి మధ్యతరగతి ప్రజలు కూడా చాలా ఈ పార్టీలో ఇబ్బంది పడటం జరుగుతూ ఉంది. ఒక పక్కన ఇక్కడ జిల్లా కోర్టు న్యాయస్థానంలో కనుక చూసినట్లయితే 3 కాపు ఏపీపీలుగా ఉంటే ముగ్గురిని తీసేసి ఒక కాపులకి అన్యాయం చేయడం జరిగింది. చాలా అవినీతిమయం అయిపోయింది రాజకీయం అంతా. ఈ అవినీతిమైన రాజకీయాన్ని మార్చాలి. ఇవన్నీ చూసి దీనికి నిరసనగా మన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పదవికి ఈ రోజున రాజీనామా చేస్తూ ఉన్నాము. అలాగే నా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ ఉన్నామని చెప్పి ఈ మన సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉందో ఆ కూటమికి మద్దతు ఇవ్వాలని చెప్పి అనుకుంటా ఉన్నాము. స్వర్ణకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలో జిల్లా స్వర్ణకారుల సంఘం రిలే నిరాహార దీక్షను చేపట్టింది. మంగళగిరిలో నిరాహార దీక్ష చేపట్టిన పాలేపల్లి మహేష్ కి మద్దతుగా నగరంలో స్వర్ణకారులు దుకాణాలను మూసివేసి నిరసన తెలిపారు. పట్టణ స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తాలిబుట్ను తయారు చేసే హక్కుతో పాటు పోలీసుల వేధింపులను తొలగించేందుకు 272 జీవోలో మార్పులు చేయాలని కోరారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకి స్వర్ణకారులకి కార్పొరేషన్ ఇస్తానని, అలాగే స్వర్ణకారులకి తాలుబట్టు చేసే హక్కు ఇస్తానని, రెడీమేడ్ వచ్చేదానికి ఆపుతానని ఒక హామీ ఇచ్చినారు. 272 జీవోని రద్దు చేసి పోలీసులు మీద బాగా దౌర్జన్యం చేస్తున్న స్వర్ణకారుల మీద దౌర్జన్యం జరుగుతున్న పోలీసు వాళ్ళకి 272 జీవో వల్ల కొన్ని రూల్స్ మార్చేసి స్వర్ణకారులకి రక్షణ ఇస్తానని గత ప్రభుత్వం మాకు హామీ ఇచ్చి ఇప్పుడు దాకా కూడా ఆ హామీకి ఏమి రెస్పాన్స్ ఇవ్వకుండా, స్వర్ణకారుల గురించి పట్టించుకోకుండా కార్పొరేషన్లు ఏదో చేస్తామని ఇప్పుడు దాకా చేయకుండా నెక్స్ట్ వచ్చేసారి మాట్లాడతానని చెప్తున్నారు. అలా కాకుండా స్వర్ణకారులకి కార్పొరేషన్ ఇస్తానని గవర్నమెంట్ చెప్పిన మాటకి కట్టుబడి ఉండాలని గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం పాలేపల్లి మహేష్ గారికి మేమందరూ మద్దతు ఇస్తున్నామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సీలో అక్రమాలు చేసి
యువత గొంతు నులిమేశారన్న టీడీపీ అధినేత చంద్రబాబు. రైతుల సంక్షేమంకు వైఎస్ఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారు. జేడీసీసీ బ్యాంక్ ప్రాంగణంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేలా మహిళల నిర్ణయాలు ఉండాలి. ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన మహిళల ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని రామాంజనేయులు. మార్చి 18 నుంచి 30 వరకు 10th పబ్లిక్ ఎగ్జామ్స్. జిల్లా వ్యాప్తంగా 147 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. డీఈఓ శైలజ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.